resolved point of application equally on the horizontal plane. When the screw of a miller is turned, the pointer moves upwards and downwards, but the horizontal beam under the screw moves up and down. Instead of the screw of mind piercing through the horizontal beam, moves upwards and downwards. A point of center, a point of contact upon the beam produces an uniform application of force on horizontal beam. Any sankalpa on the experience plane produces a uniform experience or elevation in all the colleges of his path of yoga, elevating the other souls through his levels of realization, his threshold of masterhood in yoga. This principle is called Miller Form Center. From Sahasrara to Mooladhara, the screw of the miller works, and the result is awakening of groups Kundalini in all his disciples. మిల్లర్ ఫామ్ సెంటర్. మన మానసికావరణములో ఈ శక్తి చక్రములు గ్రహముల కార్యక్రమములను అమలుపరచును. గ్రహశక్తులను మనలో వర్తింపచేయును. ఈ శక్తికి ఒక కేంద్రమున్నది. ఆ కేంద్రము నుండి శక్తి అన్ని వైపులకు ప్రసరించును. ఆ శక్తి కిరణములు జ్ఞానకిరణములు, ఆ శక్తి కిరణములు జ్ఞానకిరణములు, అవి సృష్టి కార్యమును నిర్వహించును. ఆ శక్తి కేంద్రము నుండి పరిమితమగు సృష్టి కార్యములు జరుగును. ఆ శక్తి కేంద్రము నుండి పరిమితమగు సృష్టి కార్యములు జరుగును. ఒక కేంద్రము తన చుట్టూరా పరిధిని మాత్రమే నిర్మించినట్టులా ఈ శక్తి కేంద్రము తన చుట్టూరా ఈ సృష్టి నిర్మాణమును చేయగలదు. సృష్టికి సంబంధించినట్టి పరిమిత భావములను మాత్రమే వికసింపచేయగలదు. అట్టి సృష్టి శక్తి కేంద్రము బహుముఖమై విశ్వతోముఖముగా అయి విస్తరించును. అప్పుడు ఆ శక్తి కేంద్రము వ్యక్తిగతమగు పరిధిని దాటిపోవును. తన చుట్టూన్న సాధకులకు శక్తిని అందించగలిగి ఉండును. అట్టి స్థితి యందు ఆ శక్తి ప్రసారము హారిజంటల్గా సమరేఖలో అందరియందు ప్రవహించును. అది ఏ గురువు యొక్క స్వరూపము. మిల్లర్ ఫామ్. అట్టి గురువు తనలో శక్తిని తనకేగాక తన తోటి సాధకులందరకు సమానముగా అందించగలడు. ఈ సమతల రేఖతో సంబంధం గల వారందరూ ఏకకాలమందు ఉద్ధరింపగలడు. వారందరూ ఏకకాలమందు ఉద్ధరించగలడు. ఉద్ధరించగలడు. అందరూ ఒక మెట్టు ఆ పై మెట్టు ఇటుల క్రమముగా పైకి ఉద్ధరించగలడు. అట్టి గురువు అనే సెంటర్లో జ్వలించే ప్రతి భావము శిష్యులను అందరినీ ఏకకాలమున ప్రభావితం చేయగలరు. మిల్లర్ తాళములో అన్ని లివర్లు ఒకసారిగా కదలి తాళము ఊడునటులుగా సాధకులందరి వీణాదండముల యందును ఆ గురువులు రూపం మెదలి ఉద్ధరించును. ఆ గురువులో బయలుదేరు భావములు ఈ హారిజంటల్ లెవెల్కు ఎలాంటి చెరుపును చేయకయే అందరి సాధకుల లెవెలును మార్చగలిగినదిగా ఉండును.
ఈ హారిజాంటల్ లెవెల్ను మిల్లర్ గురువు కిందకును పైకిని కూడా నడుపగలిగి ఉండును. గురువు గారిలో కలిగడి సంకల్పము యొక్క ప్రభావము సాధకులకు శిష్యుల అందరి యందును ఏకకాలమున ప్రకాశించును. అదే అనుభూతిని అందించును, ఉద్ధరించును. ఇటుల తనలోని దివ్య సంకల్పములను తన తోటి సాధకులలోనూ తన శిష్యులలోనూ ఏకకాలమున ప్రవేశింపచేయుట వారిలో ఆ సంకల్పానుభూతిని ఏకకాలములందు కలిగించుట అన్న సిద్ధి లభించిన వారే గురువులు, చెప్పగలుగువారు. టీచర్లే గురువులు గారు. గురువు సంకల్పమాత్రమున శిష్యులలో ఒక నూతనానుభూతిని నింపగలవాడు. సంకల్పమాత్రమున ఉద్ధరింపగలవాడే గురువు. తనతో సమానులనుగా చేసి బ్రహ్మానుభూతిని అందునట్లుగా శిష్యులను మలచునట్టి వారే గురువులు. అదియు ఎంతో దూరమున నుండి ఎందరో శిష్యులకు ఏకకాలములందు ఒకే దివ్యానుభూతి అందించగలవారు పరమ గురువులు, మిల్లర్స్. ఇట్టి అనుభూతినే మిల్లర్ ఫామ్ సెంటర్, గురుస్వరూప కేంద్రము లేదా బిందువు అందురు. నాద చింద కళలలో నాదము కన్నా సూక్ష్మమైనది బిందువు. నాదాతీత ప్రజ్ఞయే బిందువు, సెంటర్. పైనున్న సహస్రారము నుండి క్రిందిదగు మూలాధారము వరకు ఈ గురువు యొక్క ప్రజ్ఞ అన్ని ఆధారముల యందు పనిచేయున ఆధారము అయి ఉన్నది. దాని ఆధారమున సాధకులకు శిష్యులందరిలోని కుండలినిలును ప్రభావితములై చక్కగా పనిచేయగలవు. Vertical levels. The above set screw of the miller along the vertebral column produces vertical levels of consciousness in others by his presence. Vertical is the term used for awakening of the individual Kundalini. The master produces a child of his presence in each of the disciple only to awaken the individual Kundalini in the temperamental, in the permitted light of Aya. At this stage, the Guru works horizontally and disciples begin to experience vertically. This means the master works through the disciples, while the disciples think they are working and developing. అట్టి గురుదేవుల సాన్నిధ్యము వలన సాధకునిలోని వీణాదండము వెంట క్రింది నుండి నిటారుగా పైకి వర్టికల్గా జ్ఞానము వికసించును. క్రింది ఆధారముల నుండి క్రమముగా జ్ఞాన ప్రసారము పైకి అధిరోహించును. వ్యక్తి యొక్క కుండలిని నుండి ప్రజ్ఞ పైకి విస్తరించుటనే వెర్టికల్ లెవెల్ అవరోహణ అందుము. మాస్టర్ గారు వారి దివ్య సాన్నిధ్యము వలన నేను ఉన్నాను అన్న భావమును శిష్యులలో